తెలంగాణ మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. తెలంగాణలోని పలు బీర్ల సరఫరా నిలిపివేస్తూ యూబీఎల్ నిర్ణయం తీసుకుంది. కింగ్ ఫిషర్ బీర్ల అమ్మకాలు నిలిపేస్తూ యూబీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో 2019 నుంచి ధరల్ని సవరించకపోవడం, బీసీఎల్ బకాయిలు చెల్లించకపోవడంతో తమకు భారీ నష్టాలు వస్తున్నాయని, గత్యంతరం లేక బీర్ల సరఫరా నిలిపేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆర్థిక పరిస్థితులు మీకు అందరికీ తెలిసిన మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల సుమారుగా విద్యుత్తు గవర్నమెంట్ రెండు కలిపి బాకీలు 8 లక్షల కోట్ల బకాయిలు పెట్టి అప్పులు చేసి నెలకు 6,000 కోట్ల వడ్డీ కడుతూ మళ్ళీ 40,000 కోట్ల బకాయిలు పెండింగ్ పెట్టిపోయారు. అంటే బిల్లులు పెండింగ్ పెట్టినారు. దానిలో ఇది కూడా ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా సుమారుగా 2,500 కోట్ల పైచిలకు గత ప్రభుత్వంలో బకాయి పెట్టిపోయింది. అంటే ఒక్కొక్కటిగా తీసుకుంటూ వచ్చి ఏర్పాటు చేస్తా ఉన్నాం. సో ఇది వాస్తవాలు. దీనిలో ఇలా పొరపాటు వ్యవహారం అంటూ ఏమీ కూడా లేదు. రెండవది బ్యాలెన్స్ పెండింగు ఈ రోజు నాటికి మొత్తంగా 658 కోట్ల 90 లక్షలు పెండింగ్ ఉంది. ఈ 658 కోట్ల గత ప్రభుత్వంలో 407 కోట్లు ఉంది. ఇవన్నీ నేను రాసుకొచ్చిన లెక్కలు కాదు, ఇవి గత ప్రభుత్వం ఉన్నటువంటి రికార్డు ప్రకారం లెక్కలు. ఇవన్నీ కూడా అంటే మోనోపాలి ఉంది కాబట్టి మేము అడిగిన ప్రకారం రేట్లు పెంచండి అనేది వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్. సో కాబట్టి ఇది ఇప్పటికీ స్టాక్ అనేది ఇంకా 14 లక్షల కేసుల స్టాక్ కూడా ఉంది. జనరల్గా ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు వాస్తవంగా మన రాష్ట్రంలోనే వాస్తవంగా కొంత తక్కువ ఉంది కంపేరిటివ్ స్టేట్మెంట్ చేసినప్పుడు. సపోజ్ పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం తీసుకుంటే బీరు 190 రూపాయలు, ఆంధ్రప్రదేశ్ 180, తెలంగాణలో 150, మహారాష్ట్రలో 200.